ఫైనల్లీ నేను సన్సెట్కి అయితే మొడేరా రీచ్ అయిపోయినా. ఇక్కడ నుంచి వెళ్ళి సన్ టెంపుల్ ఎగ్జాక్ట్లీ నాకు తెలిసి ఒక 300 to 400 meters ఉంటుంది. అండ్ ఊరు కూడా బాగానే ఉంది. ఎగ్జాక్ట్లీ కరెక్ట్గా అనుకున్న టైంకి వచ్చినాం. టైం వచ్చేసి 5:32 అవుతుంది. ఓకే, నేనైతే కవర్ చేయగలను 5:32 అంటే. అండ్ చూసుకుంటే కొంచెం క్రౌడ్ ఎక్కువే ఉందనుకుంటా. సన్ టెంపుల్ని ఇప్పుడు కవర్ చేసుకొని రావాలి. అసలు ఈ సన్ టెంపుల్కి ఉన్న ప్రాముఖ్యత ఏంటో చెప్పగలుగుతారా? ఇఫ్ మీకు తెలిస్తే కింద కామెంట్లో కామెంట్ పెట్టండి. ఇది ఇంత చిన్న విలేజ్లో ఈ సన్ టెంపుల్ ఎందుకు ఉంది అనుకుంటున్నారా? సో ఆ చరిత్ర చెప్పడానికి ఇప్పుడు నేను వచ్చా. దాని గురించి తెలుసుకుందాం. ఓ ఫెయిల్గా ఇక్కడ చూసుకోవచ్చు. The 3D projection mapping show in Modera Monday closed ticket or 30 rupees. Normal foreign Indian visitor 25 rupees ata. Bike ticket 1. भाई इधर लगेज डालने को कुछ जगह मिलेगा? इधर डाल सकते हैं. थैंक यू ब्रो. चालीस ना जी. भाई मैं उधर से आएगा. ये मेरा नहीं है. अच्छा, कोई बात नहीं బాయ్. మే ఉదర్ యాద 1 సెకండ్ బాయ్. సో ఇది చూసుకుంటే మన వాళ్ళు చాలా అంటే చాలా కైండ్ ఉన్నారు. ఇది చూడండి, ఇది టికెట్, సన్ టెంపుల్ టికెట్. అండ్ టికెట్ వచ్చేసి 25 రూపీస్. 25 రూపీస్. ఇక్కడ లగేజ్ పెట్టుకో అన్నాడు. థ్యాంక్ యూ బ్రో. छोटू थोड़ा साइड दे दो भाई जी. इधर डाल लगेज. कितना टाइम लगेगा? खाली ये ब्लॉक खींचने के फिर वापस आएंगे. 6:30 बजे में फिर वापस. अच्छा, कुछ ला करना पड़ेगा क्या? 10 से 15 तक हम चले जाएंगे पूरा. आप एक काम कीजिए, अच्छा ओके. ఇక్కడ పెట్టా అన్నాడు भाई. टिकट काउंटर में बोले इधर कुछ लगेज रखने को बोलिए. थैंक यू ब्रो. 1 सेकंड. जैसा नहीं है सामान कुछ ऐसे नहीं, खाली कपड़ा और दूसरा कुछ भी नहीं है. कुछ काके सामान है, खाली ये लेके जा रहा हूँ भाई. नहीं, खाली यही है. థ్యాంక్ యూ బ్రో. సో అదనమాట, దానికి పెట్టేసి చూసారా గుజరాత్ పీపుల్ ఎంత కైండ్ ఉన్నారు. హెడింగ్ టువర్డ్స్ సన్ టెంపుల్ అనమాట. ఎగ్జాక్ట్లీ. పడేగా ఖబర్ తామరేంద్ర బాబు కట్ వచ్చింది. అండ్ ఎగ్జాక్ట్లీ ఇది సన్ టెంపుల్. అండ్ ఈ సన్ టెంపుల్లో మనం ఇప్పుడు సన్ను చుట్టానికి వెళ్తున్నాం, మూన్ చుట్టానికి వెళ్తున్నాం చెప్పండి మీరు. సన్సెట్ పాయింట్ ఇన్ సన్ టెంపుల్. క్రేజీ కదా సన్సెట్ పాయింట్ ఇన్ సన్ టెంపుల్. ఇట్ వాస్ టూ క్రేజీ. అండ్ దిస్ ఇస్ ద వ్యూ ఆఫ్ సన్ టెంపుల్. ఇక్కడ చూద్దాం. ఓకే, ఇక్కడ స్కల్ప్చర్స్ కూడా చాలా ఉన్నాయి గాయస్. ఐ విల్ షో ద స్కల్ప్చర్స్. ఫస్ట్ అయితే ఐ నీడ్ టు డ్రింకింగ్ వాటర్. ఇది దీనికోసమే నేను వచ్చా, ఆ సన్ టెంపుల్ కోసం వచ్చా. ఫైనల్లీ వి రీచ్డ్ సన్ టెంపుల్. ఇదిగో ఇక్కడ నుంచి స్కల్ప్చర్ చూసుకోవచ్చు. అండ్
ఇదంతా సూర్యకుండం. క్రేజీ అంటే క్రేజీ వ్యూ గైస్. వ్యూ क्या नाम है ప్రవీణ్. यूट्यूब चैनल का? సో ఇది మర్చిపోయినా, మనకి ఎంట్రీ లేదులే కానీ ఇది చూడండి, ఇదంతా లైక్ స్టెప్ బై స్టెప్ ఇందాలు రానికి వాళ్ళు చూసినట్టే ఇట్లా కూడా స్టెప్ వెల్స్ లాగా ఉంటాయి. అండ్ నేను మీకు మెయిన్ చూపిద్దాం అనుకుంది ఏంటంటే, ఫస్ట్ సన్ టెంపుల్ లోపలికి వెళ్దాం. మనకి పర్మిషన్ ఉందో లేదో తెలియదు కెమెరాకి అయితే, బట్ ఫస్ట్ అయితే వి నీడ్ టు ఎంటర్ ఇన్ సన్ టెంపుల్. అండ్ ఈ సన్ టెంపుల్కి ఉన్న ప్రాముఖ్యత ఇప్పుడు చెప్తా, ఇంతసేపు సోదనుకోకండి, కొంచెం ఓపికతోనే ఉంటే అంత చరిత్ర తెలుస్తుంది. ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ అండ్ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ లైన్ ఉంటుంది కదా, ఆ లైన్ అనేది ఈ టెంపుల్ మీద నుంచి పోతుంది. మార్చి 21కి మీరు ఇఫ్ ఇన్ కేస్ విజిట్ చేస్తే, అంటే లైక్ మార్చి 21 అండ్ నవంబర్ 21కి విజిట్ చేస్తే మీకు ఎగ్జాక్ట్లీ ఇక్కడున్న అద్భుతం అనేది కనపడుతుంది. సో అంటిల్ దెన్ మీకైతే ఏం కనపడదు, అదే అనమాట. అండ్ మెయిన్ థింగ్ ఇదిగో, ఇది సన్ టెంపుల్. సరే బ్లాగ్ పూర్తి చేసుకున్న తర్వాత వీడియో చెప్తే, క్రేజీ అంటే క్రేజీ ఉంది గైస్. ఇది సన్ టెంపుల్ అనమాట. ఓహో, ఇది మొత్తం సన్ టెంపుల్. అక్కడ గైడ్ చెప్తాడు కదా, అని చిన్న గెలుకుదాం. సన్ టెంపుల్ మొదట The Sun Temple of Mudera Vijayan to the Sun Temple of Gujarat Temple and Ocean District of ఇదంతా రాశారు. ఇక్కడ కళ్ళు కనపడిన వాళ్ళకి ఇట్లా అంటే అర్థమవుతుంది కదా, దాని పేరు ఏదో ఉంటుంది. సారీ, మీకు తెలిస్తే కామెంట్లో పెట్టండి. అండ్ మొత్తం కూల్ చేశారు, అంటే కూల్ చేసారు అంటే కట్టడాల్లో కూలిపోయిందో లేకపోతే ఎవరు కూల్ చేశారో తెలియదు, బట్ మొత్తానికి అయితే జరిగింది. అండ్ ఈ సన్ టెంపుల్లో మెయిన్ థింగ్ వచ్చేసి ఏంటంటే, వెయిట్, స్కల్ప్చర్ చూసుకోండి. ఓహో ఈ స్కల్ప్చర్ చూసుకోండి భయ్యా. ప్రతి ఒక్క పిల్లర్ స్కల్ప్చర్ చూసుకుంటే అంతా శిథిలావస్థ శాఖపోయినట్టు మొత్తం గులగొట్టారు. కానీ ఓ తేరి క్రేజీ అంటే క్రేజీ. ఇంచు పిల్లర్కి ఇంచు మొత్తం చెక్కుకుంటా కొట్టిండు. అండ్ ఇక్కడ ఈ సన్ టెంపుల్. అండ్ ఇది ఇంకొకటి, ఇది సన్ టెంపుల్. क्या है जी अंदर? అరే ఏం కనపడతలేదు అసలు, ఒక బాయ్ లాగా ఉంది గాయస్, లోపల అయితే ఏం లేదు. अंदर कुछ भी नहीं है अंकल जी, फिर क्योंकि సూర్యనారాయణ మర్చిపోయాను చెప్పండి. ఈ లైట్స్ ఉన్నాయి చూసినా, ఈ లైట్స్ అంటే ఇటు నుంచి వెళ్ళి ఇట్లా రిఫ్లెక్ట్ అయ్యి కింద పడుతుంది ఇట్లా ఇది. అండ్ ఇటు నుంచి వెళ్ళి ఈ లైట్ ఉంది కదా, ఈ లైట్ కూడా ఇట్లా రిఫ్లెక్షన్. సో బోత్ సైడ్స్, మొత్తం 4 సైడ్లు రిఫ్లెక్షన్ ఇట్లా పడుతుంది. సో ఇట్ సైడ్ కూడా ఎగ్జాక్ట్లీ ఇట్లా రిఫ్లెక్ట్ అయ్యి. అండ్ పైన एक सेकंड छोटू रुको मैं बोल रहा हूँ. इगो
ఈ సన్ టెంపుల్ లోపల స్కల్ప్చర్ చూసుకోండి. అరే స్కల్ప్చర్ కనపడతలేదు, కనపడతలేదు గాయస్, సారీ కనపడతలేదు. రైట్, నేను ఇది ఇదంతా సీదా सन टेम्पल అనమాట. अरे एक सेकंड छोटो मैं बोलूँ. ए आओ उसको बोल. ప్రతి ఇంచు టు ఇంచు స్కల్ప్చర్ అయితే 2 అంటే 2 హెవీ ఉన్నాయి. అండ్ చూడండి హెవీ మొడేరా సన్ టెంపుల్. ఫైనల్లీ ఐ మీన్ మొడేరా సన్ టెంపుల్ గైస్. అండ్ ఎప్పటి నుంచో రావాలనుకున్నా. ఇది ఏంటి అంటే మన కోనార్క్ సన్ టెంపుల్ ఉంటుంది చూసినావా, సేమ్ అలానే అక్కడ ఎలా కట్టారు ఇక్కడ కట్టారు. బట్ ఈ టెంపుల్ ఏంటంటే లైన్ అదేంది ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ లైన్ దీని మీద నుంచి పోతుంది. సో అంటే అప్పట్లోనే ఇంత ఆర్కిటెక్చర్ ఉంది అంటే క్రేజీ అంటే క్రేజీ. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా బయట నుంచి ఇట్లా లైటు అండ్ ఇదంతా బ్యాక్ స్కల్ప్చర్స్ అంటే శిల్పాలు. మీరు శిల్పాలు చూసుకోండి, ఇంచు టు ఇంచు శిల్పాలు. ఇంకో కింద చూడు, ఫస్ట్ నార్మల్గా ఒక తోరణం లాగా, అండ్ రెండో స్టెప్ ఏమో మొత్తం ఏనుగులు, అండ్ మూడో స్టెప్ ఏమో మొత్తం లైక్ నాట్యం చేస్తారు చూసినాం అది, అండ్ నాలుగో స్టెప్ ఏమో లైక్ ఒక అంటే ఆ డిజైన్ నాకు తెలియదు, ఐదో స్టెప్ పువ్వు లాగా, ఆరో స్టెప్ మళ్ళీ వేరే అంటే పువ్వు పైన అట్లా ఫ్లవర్స్ లాగా, ఏడో స్టెప్ డైరెక్ట్ శిల్పాలు, పెద్ద శిల్పాలు, అండ్ 8, 9 పైన డైరెక్ట్ సేమ్ ఇది కోనార్క్ సన్ టెంపుల్ ఎట్లుంటుందో సేమ్ అంతే ఉంది. అండ్ మొత్తం లైక్ టూ హెవీ అంటే టూ హెవీ. అండ్ గాయస్ బట్ ఫైనల్లీ నేను అనుకున్నది అయితే నెరవేరింది. దిస్ ఈజ్ సన్ టెంపుల్ ఇన్ మొడేరా. లైక్ ఇక్కడ సూర్యకుండ్ మీకు చూపించే కదా ఆల్రెడీ, సూర్యకుండ్లో స్టెప్ వెల్ కూడా చూపించే కదా, సో అది అన్నమాట. అండ్ మెయిన్ థింగ్ ఇంత ఫేమస్ ఎందుకు అయింది అంటే ఇందుకే कुछ अरे परमिशन मिल गया तो కింద దిగుదాం గైస్. కింద దిగి పర్మిషన్ దొరుకుతుంది. అరే దిగటానికి పర్మిషన్ అయితే లేదు, పర్మిషన్ లేదు. బట్ ఇదే సూర్యకుండ్ స్టెప్ వెల్. ఉడతా ఊచ్ ఎక్కడికి వెళ్తా ఊచ్. సెక్యూరిటీ వెళ్ళాడుగా, దిగొద్దాం. సుల్లా ఎవరు లేరు బ్రో. వాడు చూసే లోపల దిగి కూడా రావచ్చు, నేను అదే అనుకుంటున్నా. ఇదిగో అది ఇందులో క్లారిటీ రాకపోతే ఏమనుకోకండి, నేను ఇంచ్ టు ఇంచ్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. ప్రతి స్టెప్ వెళ్ళి చూడండి, పైన నార్మల్ గోపురం లాగా స్టెప్ 1, 2, 3, 4, 5th మొత్తం లైక్ ఇది సూర్యకుండ్ అంటారు. ఇప్పుడైతే వాటర్ లేవు, అప్పట్లో నాకు తెలిసి ఇదే వాళ్ళకి మెయిన్ సోర్స్ అనమాట డ్రింకింగ్ వాటర్కి. ఐ మీన్ లైక్ సన్ టెంపుల్ ఎగ్జాక్ట్లీ సన్సెట్కి సన్ టెంపుల్లో ఉన్న వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా వన్స్ ఇన్ ఏ లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ చేయాలన్నమాట, అంత బాగుంది. సో ఇది ఇప్పుడు ఎగ్జాక్ట్లీ ఇక్కడ నుంచి వెళ్ళి నెక్స్ట్ ఎక్కడికి వెళ్తున్నాం నెక్స్ట్ బ్లాగ్లో చెప్తా. సో అప్పటి వరకు వెయిట్ చేయండి. మీకైతే నచ్చింది అనుకుంటున్నా. ఏమన్నా చిన్న కరెక్షన్స్ ఉంటే మన్నించండి. ఇఫ్ ఇన్ కేస్ ఇంకా బ్రీఫ్గా చెప్పాలి అనుకుంటే నేను ఆల్రెడీ డిస్క్రిప్షన్లో దీని గురించి మొత్తం పెడతా. అండ్ ఇఫ్ ఇన్ కేస్ ఇప్పటివరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకొని ఆ బెల్ ఐకాన్ అయితే కొట్టండి. అండ్ మంచి వీడియోస్ అయితే మీ ముందుకు వస్తూ ఉంటాయి. అండ్ హెవీ ఇచ్చమాట. ఓకే గాయస్, బై.